పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్. నెంబర్ 1 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. 1996లో వచ్చిన ఈ మూవీ 2 కోట్లు పెట్టి తీస్తే 2.7 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 2 గోకులంలో సీత. 1997లో వచ్చిన ఈ మూవీ 3 కోట్లు పెట్టి తీస్తే 4 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 3 సుస్వాగతం. 1998లో వచ్చిన ఈ మూవీ 3.2 కోట్లు పెట్టి తీస్తే 6 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 4 తొలి ప్రేమ. 1998లో వచ్చిన ఈ మూవీ 4.6 కోట్లు పెట్టి తీస్తే 10 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 5 తమ్ముడు. 1999లో వచ్చిన ఈ మూవీ 6 కోట్లు పెట్టి తీస్తే 14 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 6 బద్రి. 2000లో వచ్చిన ఈ మూవీ 10 కోట్లు పెట్టి తీస్తే 16 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 7 ఖుషి. 2001లో వచ్చిన ఈ మూవీ 15 కోట్లు పెట్టి తీస్తే 24.7 క్రోర్స్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 8 జానీ. 2003లో వచ్చిన ఈ మూవీ 20 కోట్లు పెట్టి తీస్తే 9 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9 కుటుంబ శంకర్. 2004లో వచ్చిన ఈ మూవీ 20 కోట్లు పెట్టి తీస్తే 18 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 10 బాలు. 2005లో వచ్చిన ఈ మూవీ 23 కోట్లు పెట్టి తీస్తే 23 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 11 బంగారం. 2006లో వచ్చిన ఈ మూవీ 23 కోట్లు పెట్టి తీస్తే 20 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 12 అన్నవరం. 2006లో వచ్చిన ఈ మూవీ 20 కోట్లు పెట్టి తీస్తే 23 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 13 జల్సా. 2008లో వచ్చిన ఈ మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే 29 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 14 కొమరంపులి. 2010లో వచ్చిన ఈ మూవీ 30 కోట్లు పెట్టి తీస్తే 16 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 15 తీన్మార్. 2011లో వచ్చిన ఈ మూవీ 32 కోట్లు పెట్టి తీస్తే 25 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 16 పంజా. 2011లో వచ్చిన ఈ మూవీ 34 కోట్లు పెట్టి తీస్తే 19 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 17 గబ్బర్ సింగ్. 2012లో వచ్చిన ఈ మూవీ 30 కోట్లు పెట్టి తీస్తే 62 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 18 గంగతో రాంబాబు. 2012లో వచ్చిన ఈ మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే 37 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 19 అత్తారింటికి దారేది. 2013లో వచ్చిన ఈ మూవీ 55 కోట్లు పెట్టి తీస్తే 75 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 20 గోపాల గోపాల. 2015లో వచ్చిన ఈ మూవీ 22 కోట్లు పెట్టి తీస్తే 46 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 21 సర్దార్ గబ్బర్ సింగ్. 2016లో వచ్చిన ఈ మూవీ 65 కోట్లు పెట్టి తీస్తే 46 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 22 కాటమరాయుడు. 2017లో వచ్చిన ఈ మూవీ 70 కోట్లు పెట్టి తీస్తే 97 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 23 అజ్ఞాతవాసి. 2018లో వచ్చిన ఈ మూవీ 70 కోట్లు పెట్టి తీస్తే 93 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 24 వకీల్ సాబ్. 2021లో వచ్చిన ఈ మూవీ 85 కోట్లు పెట్టి తీస్తే 137 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 25 భీమ్లా నాయక్. 2022లో వచ్చిన ఈ మూవీ 75 కోట్లు పెట్టి తీస్తే 161 కోటి కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 26 బ్రో. 2023లో వచ్చిన ఈ మూవీ 60 కోట్లు పెట్టి తీస్తే 45 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 27 హరిహర వీరమల్లు. 2025లో వచ్చిన ఈ మూవీ 250 కోట్లు పెట్టి తీస్తే 106 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. ఈ మంత్లో వస్తున్న ఓజీ మూవీ ఇండస్ట్రీ హిట్ కొడుతుందో లేదో కామెంట్ చేయండి. కొడుతుందనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి, కొట్టలేదనుకుంటే నో అని కామెంట్ చేయండి.